గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ట్రేడింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. నేను మీ ఆది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కంటెంట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పాటు వేరియస్ కేటగిరీ ఆఫ్ పీపుల్, అంటే మన వ్యూయర్స్లో యంగస్టర్స్ ఉంటారు, మిడిల్ ఏజ్ గ్రూప్ ఉంటారు, రిటైర్డ్ పీపుల్ ఉంటారు. సో వేరియస్ కేటగిరీ ఆఫ్ ద పీపుల్ బిలో 20, అబౌవ్ 20, అబౌవ్ 40, బిలో 60, అట్లా వేరియస్ కేటగిరీ పీపుల్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నీడ్స్ని ఇన్వెస్ట్మెంట్లో ఎలా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలనేది కూడా దీంట్లో ఒక చిన్న టాపిక్ మనం మాట్లాడుకుందాం. జనరల్గా గోల్డ్ మనం ఎందుకు కొంటాం? ఫర్ ఇంట్లో మన కిడ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళకి ఏదైతే ఒక డిజైర్ ఉంటుంది, మనం వేర్ చేయాలి జ్యువెలరీ అనే దానికోసం ఒక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఇది ఎంత రిచెస్ట్ ఫ్యామిలీస్ అయినా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ కేటగిరీగా మనం తీసుకుంటాం. దీంట్లో కొంతమంది వేరే దీంట్లో చేస్తారు. కొంతమంది బిస్కెట్లు కొంటారు, కొంతమంది 22 క్యారెట్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది 24 క్యారెట్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది జ్యువెలరీ ప్రిఫర్ చేస్తారు. అదర్ దాన్ బిస్కెట్స్ ఇష్టపడరు, జ్యువెలరీ చేస్తారు. జ్యువెలరీలో కొంతమంది బ్రాండెడ్ జ్యువెలరీ ఉంటారు, కొంతమంది మన ఏదైతే నియర్ బై టౌన్లో ఎవరైతే జ్యువెలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి గోల్డ్ కొంటారు. ఇంకొక ఇన్వెస్ట్మెంటు మన గోల్డ్ బాండ్స్, ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇనిషియేటివ్ తీసుకొని ఇస్తున్నారో దాంట్లో సవర్జిన్ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్లాంటిది ఒక ఇన్వెస్ట్మెంట్. ఇంకొకటి ఈరోజు మన మ్యూచువల్ ఫండ్స్లో కానీ వీటిల్లో గోల్డ్ రిలేటెడ్, వీటిల్లో కూడా మనం యూనిట్ బేసిస్లో మనం కొనుక్కోవచ్చు, మంత్లీ బేసిస్లో. లేదు కొన్ని పర్టికులర్ స్టాక్స్ రిలేటెడ్ టు ద జ్యువెలర్స్, దాంట్లో కూడా కొంతమంది మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. జస్ట్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఆర్ ఇట్లాంటి కొన్ని వీటిల్లో మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. బేసిక్గా నేను ప్యూర్గా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో మాట్లాడాలి అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సవర్జిన్ గోల్డ్ బాండ్స్ ఏదైతే మనం ప్రమోట్ చేస్తుందో దట్ ఈజ్ బెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఎలా బై చేయాలి, ఎలా అనే దానికి వేరే స్టెప్స్ మనం ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల్సింది ఎలా మనం దీన్ని ఇది చూసుకోవాలి. దాంట్లో మార్కెట్ రేట్ ప్రకారం కాస్త లాంగ్ టర్మ్ ఏదైతే మెచ్యూరిటీ ఉంటుందో డైరెక్ట్గా కొనచ్చు, ఇండైరెక్ట్గా కూడా మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా అంటే గవర్నమెంట్ నుంచి మనం డైరెక్ట్గా పర్చేజ్ చేయటం ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో. లేదు రెండు టైం ఏదైతే ఓపెన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే మనకి అమ్మటానికి వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉండి అంత టైం వెయిట్ చేయలేరో, వాళ్ళు అప్పటిదాకా జనరేట్ అయిన ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో దాని పరంగా తీసుకునేది నెంబర్ 2. ఇట్లా ఒక ఇన్వెస్ట్మెంట్ మనకు మంచిది. లేదు యూనిట్స్లో తీసుకోవటం, యూనిట్లో తీసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి 2 థింగ్స్ ఉన్నాయండి. దీంట్లో మనం ఫిజికల్ గోల్డ్ని హోల్డ్ చేయాల్సిన పని లేదు. యూనిట్స్ స్లోగా మనకు తెలియకుండా మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటామో ఇట్లాగే యూనిట్స్ మనం స్లోగా అటు సిల్వర్లో కానీ ఇటు గోల్డ్లో కానీ అక్యుములేట్ అవుతూ ఉంటాయి మంత్లీ బేసిస్లో. ఇట్లా స్లోగా చేసుకుంటే ఒక పర్టికులర్ టైంకి కూడా అవి ఒక మెచ్యూరిటీ వస్తాయి. వీటిల్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే మనకి అన్నిటికంటే బెస్ట్ సవర్జిన్ గోల్డ్ బాండ్స్, దాని తర్వాత యూనిట్స్లో మీకు తెలియకుండా యూజ్ వెల్త్ అనేది స్లోగా అక్యుములేట్ చేయగలుగుతారు. 2 మన ఫ్యామిలీ నీడ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కిడ్స్ చిన్నవాళ్ళు, ఈరోజు ఒక మార్కెట్లో ఒక ట్రెండ్ నడుస్తుంది దట్ జ్యువెలరీ ట్రెండ్ మోడల్స్ బాగా నడుస్తున్నాయి. మన కిడ్స్ పెద్ద అయ్యడానికి ఆ మోడల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు. రెండవది ఆ మోడల్కి తగ్గట్టు అది ఆ రోజు గోల్డ్ వర్షన్ అవ్వచ్చు. ఇప్పుడు ఎంతోమంది మనం హౌస్ కట్టుకుంటాము, నాకు ఇల్లు నచ్చట్లేదు అనేది కిడ్స్ అంటారు. ఇప్పుడు ఫ్యాషనబుల్ అటు ఉంది, ఇది ఉంది, కొత్త ట్రెండ్ వచ్చింది అంటారు. అట్లాంటిది
మనం తీసుకునే ఆర్నమెంట్ కూడా అన్ని కిడ్స్కి నచ్చాలని లేదు నెక్స్ట్ జనరేషన్కి. అందువల్ల అట్లాంటిది కొంత రిస్క్ మిటిగేట్ చేయడానికి, ఎందుకంటే మనకి గోల్డ్లో ఎక్కువ నష్టం అనేది జరిగేది నా పర్సనల్ వ్యూలో. ఒక ఆర్నమెంట్ని మనం వెళ్ళి చెడగొట్టి ఇంకొక ఆర్నమెంట్ని తీసుకోవటంలో మనకి నా అబ్జర్వేషను, నా ఎక్స్పీరియన్స్లో మనకి ఎక్కువ లాస్ జరుగుతుంది. ఎక్కువ లాస్ అనే మీన్స్ మన గోల్డ్ ప్రైస్ అనేది మనకి ఇస్తారు, నో డౌట్ ఆన్ దట్. దాంతోపాటు మనకి లాస్ ఎక్కడ జరుగుతుందంటే ఏదైతే మేకింగ్లో వేస్టేజెస్ ఉంటాయో ఆ వేస్టేజ్ మొత్తం మనకి లాస్. అందువల్ల ఒక ఆర్నమెంట్ మనం తీసుకునేది పద్దాక చెడగొట్టుకోకుండా ఒక వేలో వెళ్తే ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ ఓకే. 2, ఇట్లాంటివి కాకుండా ఫిజికల్ ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు గో ఫర్ ఏ బ్రాండెడ్. నేను ఎందుకు బ్రాండెడ్ అంటానంటే లైఫ్ టైం దే ఆర్ ప్రొవైడింగ్ సర్వీస్ నవే డేస్. ఇప్పుడు కొన్ని గోల్డ్ స్కీమ్స్ వచ్చున్నాయి మనకి, మీరు 10 months కట్టండి, 11th మేము కడతాము. నేను ఏ జ్యువెలరీని సపోర్ట్ చేయట్లేదండి. యాజ్ ఏ ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ గివింగ్ మై వ్యూ 100% ఇన్ జెన్యూన్ మేనర్. ఇప్పుడు బ్రాండెడ్ జ్యువెలరీలో మనం ఏ రోజైతే జ్యువెలరీ ఎక్స్చేంజ్కి వెళ్తామో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ వీ విల్ గెట్ 100% వితౌట్ ఎనీ. 2 హాల్ మార్క్ గోల్డ్. ఈరోజు కొన్ని మ్యాండేటరీ ఫుల్ఫిల్మెంట్స్ వచ్చినాయి హాల్ మార్క్ గురించి. ఇప్పుడు మాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతకు ముందు అంటే బిఫోర్ మ్యారేజ్ సంథింగ్ ఏదైతే జ్యువెలరీ ఇవి పర్చేజ్ చేశారో నేను చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా దాంట్లో ఏదైతే కేడిఎం ప్రైస్ పెట్టారో కేడిఎం ప్రైస్ నాకు బయట దొరకలేదు జ్యువెలరీ, బ్రాండెడ్ జ్యువెలరీలో. ఇట్లా నేను హ్యూజ్ లాస్ అయి ఉన్నాను. అట్లా 2 లైఫ్ లాంగ్ సర్వీసింగ్ ఇచ్చే జ్యువెలరీస్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక పెద్ద ఆర్నమెంట్ కొంటున్నాము, దాంట్లో ఒక స్కీమ్లో స్లోగా తీసుకుంటా వెళితే మనం అందులో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అందులో మీరు మంత్లీ గోల్డ్ కొంటా వెళ్తారా, లేదా మీరు 10 months 11 months మీరు పర్చేజ్ చేసిన తర్వాత దాంట్లో మీకు ఆ రోజు మెచ్యూరిటీ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్కి 18% దాకా మనకి ఇది పోతుంది. ఏది మేకింగ్ ఛార్జెస్ ఏదైతే 18% దాకా లెస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బ్యాంగిల్స్ తీసుకున్నాము, దాని మీద 24% ఉంది. మన అమౌంట్కి దాంట్లో ఏదైతే వాళ్ళ మేకింగ్ 24% ఉందో దాంట్లో 18 తీసేసి లెఫ్ట్ ఓవర్ 4% ఇస్తారు. హౌస్కి హౌస్ హోల్డ్ పరంగా ఇట్లా ఒక స్కీమ్ లాంటిది మనం ఒకేసారి కొనగలిగిన సామర్థ్యం ఉన్న ఒక స్కీమ్ లాగా తీసుకొని స్లోగా ఒక్కొక్కటి మనం అక్యుములేట్ చేసుకోవటం నాకు బెస్ట్ అనిపించింది ఇన్ మై ఎక్స్పీరియన్స్. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం 7 years 8 years 9 years, అది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా కొనకుండా మనం ఓపెన్ ప్లాట్ఫామ్లో సవర్జిన్ గోల్డ్ బ్యాంక్ మనం మార్కెట్ రేట్ని కంపేర్ చేసుకుంటా తీసుకుంటే మనకి మెచ్యూర్డ్ అన్ని ఇయర్స్ తర్వాత మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. ప్లస్ గవర్నమెంట్ ఏదైతే మనకి ఆఫర్ ఇస్తున్నారో ఇంట్రెస్ట్ రేట్ తక్కువైనా 2% 3% వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ విల్ బి బెనిఫిషియల్. లేదు మనం ఇదంతా వద్దు, మనం ఒక యూనిట్గా కొనుక్కుంటా వెళ్దాము అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా గోల్డ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. కాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కంపారిటివ్లీ స్టాక్స్, కంపారిటివ్లీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవ్వవు. ఇది మన వన్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ టు అవర్ ఇన్వెస్ట్మెంట్ అనడం కరెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే గ్లోబల్ ట్రెండ్స్ ఏదైతే వార్ లైక్ సిచ్యువేషన్స్ వస్తాయో మనకి ఎంటైర్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, మన వరల్డ్లో అనుకోకుండా ఎక్కడ అన్సర్టనిటీ వచ్చినా ఇమీడియట్గా గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. ఎప్పుడు డాలర్ ప్రైసెస్ వచ్చినా గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. ఫిజికల్ గోల్డ్ మనం డైరెక్ట్గా కొన్ని ముంబై ఎవరైతే మన గోల్డ్ ఏదైతే మన హబ్ ఉందో అక్కడికి వెళ్ళి కూడా కొనచ్చు. అది నేను లేటర్ ఆన్ వీడియోస్లో నేను మీకు అప్డేట్ ఇస్తాను. వీటిల్లో మనం చేయవలసింది ప్యూర్గా మనం ఏ పర్పస్తో గోల్డ్ కొంటున్నాం, ఇమీడియట్ యూజ్ కొంటున్నామా, ఫ్యూచర్ నీడ్స్ కొంటున్నామా, ఆ టైం ఫ్యాక్టర్ అనేది మనం ఇండివిజువల్గా
ఫిక్స్ చేసుకోవాలి. కొంతమంది బ్రాండెడ్ జ్యువెలరీ పరంగా కొంత ఇబ్బంది ఉంది. నేను ఎంతోమంది చదువుకున్న వాళ్ళతో విన్నాను, ట్యాక్స్ పడుతుంది. ట్యాక్స్ ఈజ్ ఫర్ అవర్ బెనిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మనము ఒక 2 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 2 lakhsకి వర్త్ ఏది వస్తుందో ఫ్యూచర్ నీడ్స్లో మనం అది చూసుకోవాలి. కానీ ఆ ట్యాక్స్ పడుతుందనే ఉద్దేశంతో దే ఆర్ గోయింగ్ టు కొంత మనము అదర్ జ్యువెలర్స్కి వెళ్తున్నారు. అక్కడ ఓవరాల్గా మనకి గోల్డే నష్టం వస్తుంది. అందరినీ నేను అంటలేదండి, బట్ మా ఎక్స్పీరియన్స్ మాకు ఏదైతే కేడిఎం రావాల్సింది, వీ పేడ్ ద కేడిఎం అమౌంట్ బట్ వీ నాట్ గెట్ కేడిఎం. అట్లాంటిది బయట నుంచి కూడా మనకు అది ఆ జ్యువెలరీస్ మీద మనకు నమ్మకం ఉంటే వెళ్ళొచ్చు, తప్పలేదు. బట్ నా ఎక్స్పీరియన్స్లో నేను ఫేస్ చేసింది, నా వ్యూవర్స్కి నేను హానెస్టీగా చెప్పాలి కాబట్టి ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ ఆన్ దిస్. ఈ కేటగిరీని అర్థం చేసుకొని మీ ఫ్యూచర్ నీడ్స్కా ఇమీడియట్ నీడ్స్కా అనేది ఒకటి మనం ఒక డెసిషన్కి రావాలి. బిస్కెట్స్ వీటి పరంగా నేను ఎప్పుడు దాని ఫిజికల్ ఫామ్లో ఉంటుంది, అది మనం ఒకటి దాచిపెట్టడం ఒకటి కష్టం, 2 దాన్ని ఎదురుగా చూసుకొని మనం వేర్ చేయలేము. సో ఫిజికల్ గోల్డ్ ఆర్నమెంట్లో ఉంటే మన వాళ్ళు వేర్ చేస్తారు, మనం వేర్ చేస్తాము, దానికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఆ బిస్కెట్ని మనం చూస్తూ ఉంటాము, అది తినేది కాదు, వేర్ చేయలేము. సో ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. దాని కాస్ట్, మళ్ళీ దాన్ని రీసేల్కి వెళ్ళాలి. ఏదైనా మనం రీసేల్ మనం అఫీషియల్ మేనర్లో ఫెయిర్ మేనర్లో మనం వెళ్ళిపోతే ఉండే కంఫర్ట్స్ వేరండి. ట్యాక్స్ ఇట్లాంటి వన్స్ వీ మేక్ ఏ ప్రాఫిట్, ట్యాక్స్ కట్టడం ఏముంది చెప్పండి. మనది బేసిక్గా చాలామంది ల్యాగ్ అవుతుంది అక్కడ. ట్యాక్స్ ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ, దట్ బెనిఫిషియల్ టు బిల్డ్ అవర్ నేషన్. అందువల్ల ట్యాక్స్ అనేది మనకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఒక 10 రూపాయలు వెళ్తే ముందు ప్రాఫిట్ రావటం ముఖ్యమండి, ఇన్ మై వ్యూ. ఒక దాంట్లో మీరు 90 రూపీస్ వీఆర్ గెయినింగ్ అనేది మిస్ అవుతున్న పీపుల్ ఉన్నారు చాలామంది. సో అర్థం చేసుకుంటారు దీని పరంగా. ఇది ఏమి ఎవరిని కించపరచడానికో, నాకున్న వ్యూస్ని నేను నా వ్యూవర్స్కి షేర్ చేయటం నాకు కరెక్ట్ అనిపించింది. అందువల్ల ప్లీజ్ అండర్స్టాండ్ ద థింగ్స్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ట్రేడింగ్ ట్రెండ్స్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ఏదైతే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ మీరు క్లిక్ చేస్తే అన్ని నా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.